హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇందుకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ 15న రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 15వ తారీఖున రిలీజ్ అయితే చేశారు. అండ్ ఈ అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ డే నుండి అంటే ఏప్రిల్ 16వ తారీఖు నుండే వీళ్ళు అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆన్లైన్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 16th. అంటే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ మే 16th లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ట్రయల్ మనకి ఇక్కడ స్పోర్ట్స్ కోటా ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ ట్రయల్ అయితే ఉంటుంది. అండ్ ఆ ట్రయల్ వచ్చేసి జూన్ 10th అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫుట్బాల్ కేటగిరీలో మెన్కి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో మెన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అథ్లెటిక్స్ కేటగిరీలో విమెన్కి 2 వేకెన్సీస్, మెన్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బాక్సింగ్లో వచ్చేసి మెన్కి 3 వేకెన్సీస్, విమెన్కి 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్లో వచ్చేసి మెన్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టేబుల్ టెన్నిస్లో మెన్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హాకీలో వచ్చేసి మెన్కి 4 వేకెన్సీస్, విమెన్కి 1 వేకెన్సీ ఉంది. అలాగే బ్యాడ్మింటన్లో మెన్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కబడ్డీలో విమెన్కి 1 వేకెన్సీ, మెన్కి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ రెజ్లింగ్లో వచ్చేసి మెన్కి 1 వేకెన్సీ, విమెన్కి 1 వేకెన్సీ ఉంది. అలాగే చెస్లో మెన్కి 1 వేకెన్సీ ఉంది. సో మనకి మొత్తంగా 16 డిఫరెంట్ కేటగిరీస్లో 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే 18 to 25 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కానీ లోవర్ ఏజ్ రిలాక్సేషన్కి కానీ పర్మిషన్ అయితే లేదు అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మినిమల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ లేదంటే 10th క్లాస్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు కనుక హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక చేసి ఉంటే అందుకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనకి అప్లికేషన్ టైంలో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత క్లియర్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, విమెన్ క్యాండిడేట్స్కి, మైనారిటీస్కి అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 18,000 నుండి 56,900 వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో మనం మెడికల్లీ ఫిట్ అండ్ కన్క్లూడ్ చేసుకున్న తర్వాతే మనకు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి 2 years ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ అలాగే వన్స్ సెలెక్షన్ జరిగిన తర్వాత మనకి ట్రైనింగ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకు సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అవి. నెక్స్ట్ దాంతోపాటు మనకి అప్లికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఒకటి పాస్ ఫోటో అయితే కావాల్సి ఉంటుంది అప్లికేషన్ టైంలో. అలాగే మన సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్తో పాటు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసి ఉంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఫీ ఎగ్జామ్షన్ లేదంటే తక్కువ ఫీ చెప్పాను కదా, మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ క్లాసెస్కి 250 రూపీస్ కనుక పే చేయాలి అనుకుంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్రూప్ డి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్కి సంబంధించి ఆర్ఆర్బీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.